గారు ఇప్పుడు బెట్టింగ్ యాప్ సంబంధించి, ఇంకా లోన్ యాప్ సంబంధించి సో, ఓవరాల్‌గా కొంతమంది పోలీస్ ఆఫీసర్లతో మీరు రెగ్యులర్‌గా ఇంటరాక్ట్ అవుతుంటారు. సో, వాళ్ళకి మీరేమని మోటివేట్ చేయగలుగుతారు? అంటే వాళ్ళకు కొన్ని సెక్షన్‌లు కావచ్చు, శిక్షలు పడే నాన్ బెయిలబుల్ కేసులు కావచ్చు. అంటే మనము ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా ప్రోయాక్టివ్‌గా పనిచేయాల్సిన అవసరం ఎంతుంది. అంటే సమాజంలో ఏదో కొత్త రకం మోసం వస్తూనే ఉంటుంది. అది డిటెక్ట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ పైన. మళ్ళీ ఓన్లీ క్రైమ్ అయిన తర్వాత కేస్ కట్టడం పెద్ద గొప్పతనం కాదు. అది క్రైమ్ కాకుండా ప్రివెంటివ్ అనేది కూడా ఇంపార్టెంటు. సో, ఆఫీసర్స్ అందరూ కూడా కోరేదేమంటే మీరు కూడా మీ ఏరియాలో జరుగుతుంటావు. ఇలాంటి లోన్ యాప్స్ కావచ్చు, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కావచ్చు. వాళ్ళని కూడా మీరు ఎక్కడెక్కడ నష్టపోయిన వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర కంప్లెయింట్ తీసుకొని మనం కూడా ఇన్వెస్టిగేట్ చేస్తే ఇది మొత్తం ఈ నెక్సెస్ అంతా బయట వచ్చి మొత్తం ఈ ఒక సమస్యని అరికట్టడానికి మంచి అవకాశం ఉంటుంది కూడా. అదేవిధంగా మీ మంచి పని చేయడంతో మీకు సొంతంగా మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఒకసారి సూర్యాపేట ఎస్పీకి ఒక ఫోన్ చేసి అభినందించండి. బాస్ బాగున్నావురా? గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే, బాగున్నావా? బాగా చేశారు, చాలా బాగా చేశారు. అది ఈరోజు కూడా మీ టీవీ ఇంటర్వ్యూ చూశాను. మళ్ళీ మీరు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా టేకప్ చేశారు. అంతకుముందు ఉన్న ఎస్పీ సన్ప్రీత్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్లో మళ్ళీ తర్వాత ఆనే ఇనిషియేటివ్ తీసుకున్నారు. తర్వాత మీరు వచ్చి ఇంకా ఇనిషియేటివ్ తీసుకుని బాగా చేశారు. ఐ థింక్ ఇంకా కొంచెము లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది మొత్తం అంతా నెక్సస్ బయటకు వస్తుంది. ఎట్లా చేశారు, ఎట్లా అనేక డబ్బులు వచ్చింది, అది మొత్తం అనేది బయట వస్తుంది. షూర్ సార్. టుడే ఈ రోజు నేను కూడా ఐఓన్ పిలిచినాను సార్. లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అడ్వైజ్ చేసినాను. సో ఇది క్లోజ్ లో మానిటర్ చేస్తాం సార్. అతనికి మొత్తం హౌ ద మనీ ఫ్లో ఎట్లా జరిగింది. సో ఇంకా వీఆర్ విక్టిమ్స్ భయ్యా సన్నీ యాదవ్ మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ బెట్టింగ్ గేమింగ్ యాప్లలో పెట్టినటువంటి ఎవరైనా విక్టిమ్స్ ఉంటే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసినాం సార్ త్రూ మీడియా. సో వాళ్ళు వస్తే ఇంకా ముందుకొస్తే మనము వాళ్ళని ఎగ్జామిన్ చేసుకొని ఈ కేసును స్ట్రెంథన్ చేసి భయ్యా సన్నీ యాదవ్కి ఈ గేమింగ్ యాక్ట్ ప్రకారం, అదేవిధంగా ఐటీ యాక్ట్ ప్రకారం, అదేవిధంగా ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ కూడా బిఎన్ఎస్ ప్రకారం అప్లై చేశాం సార్. ఓకే, గుడ్, వెరీ గుడ్. చేస్తాం సార్. చేయండి. కొంచెం సపరేట్ ఒక టీం పెట్టేస్తే అయిపోతుంది దాన్ని. Sure, sir. Day to day, we are monitoring the case investigation. Okay. All the best. Take care then. Thank you, sir. Thank you. Nice. సో, సూర్యాపేట ఎస్పీ నరసింహ లాంటి వాళ్ళు కూడా అంటే మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం వల్ల కూడా వాళ్ళు చాలా ఇదిగా ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ఎస్పీ గారు చెప్తున్నట్టుగా చాలామంది బాధితులు అంటే చాలా చోట్ల కూడా అంటే ఒక సన్నీ యాదవ్ కావచ్చు, ఇమ్రాన్ కావచ్చు, ఇంకా రకరకాల వ్యక్తులు కావచ్చు, వాళ్ళపైన రకరకాల జిల్లాలో కేసులు పెడితే వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే బయట ఇష్యూ వస్తుంది కదా, ప్రభుత్వం కూడా అర్థమవుతుంది సీరియస్నెస్ ఆఫ్ ది ప్రాబ్లమ్. ఇప్పుడు అంతకుముందు మనకు సైబర్ క్రైమ్ కూడా అట్లానే అయింది కదా, అంతకుముందు కూడా అంతా లేదు. ఇప్పుడు 1930 వచ్చిన తర్వాత ఇంతమంది కంప్లైంట్ చేయడము, ఇట్లా బయట రావడము, ఇలాంటి మోడస్ ఆపరండి ఉంది. అంతకుముందు కూడా లోన్ యాప్స్ కూడా అట్లానే మనం కేసు కట్టిన తర్వాత రాజ్కోట్లో అయింది, సైబరాబాద్లో అయింది, అన్ని చోట్ల అయింది, మొత్తం దేశం అంతా ఊపందుకునింది. సో అట్లానే ఉంటుంది. అది ఒక ఇష్యూ బయట వచ్చిన తర్వాత మనము పబ్లిక్ కూడా అంతకుముందు ఎవరు అనుకోరు కదా. చాలామంది ఈ కేసులు కూడా ఇంకోటి ఏం గమ్మత్ అంటే చాలామంది నష్టపోయానని చెప్పి బయట రావడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు ఏదో పరువు పోతుందని చెప్పి. బట్ అట్లీస్ట్ ఇలాంటి ఇంకా 4 వచ్చారంటే వాళ్ళు కూడా ధైర్యం వస్తుంది, లేదు కూడా నేను కూడా చేయలే, వేరే వాళ్ళు కూడా ఆదుకోవాలనేది కూడా వాళ్ళకు వస్తుంది. అది కూడా వాళ్ళు కూడా మంచి జరుగుతుంది, సమాజానికి కూడా మంచి జరుగుతుంది, మనకు కూడా మంచి ఒక కేసు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇలా బెట్టింగ్ యాప్లు నిర్వహించే వాళ్ళు మీ అబ్జర్వేషన్ ఎంతమంది ఉండొచ్చు అనుకో? చాలామంది ఉన్నారంటే యాప్స్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతావు ఏం తెలియదు కదా, బయట దేశం నుంచి వస్తున్నావు, ఇక్కడ ఉందా ఏమనేది తెలియదు, చాలామంది ఉండొచ్చు. సపోజ్ సన్నీ యాదవ్ లాంటి వ్యక్తి అమెరికాలో ఉన్నాడు. సో ఇలాంటి కేసులు జరుగుతున్నప్పుడు అమెరికా నుంచి ఇండియాకు రావడానికి అతను పెద్ద ఇంట్రెస్ట్ చూపాడు. అలాంటి వ్యక్తులను పట్టుకురావడం కోసం మన దగ్గర ఉన్న సిస్టమ్ లేదు. మళ్ళీ ఇప్పుడు మనము కేసు ఇన్వెస్టిగేట్ చేయడము, మళ్ళీ మనము ఆయన పైన మొత్తం రుజువు చేయడము, ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టుకు సమర్పించడము, మళ్ళీ ఛార్జ్షీట్ వేయడము, మళ్ళీ సిబిఐతోని కోఆర్డినేట్ చేయడము, సిబిఐ ద్వారా మళ్ళీ ఇంటర్పోల్కి వెళ్ళడము, ఇంటర్పోల్ ద్వారా మళ్ళీ ఆ కన్సర్న్ దేశానికి మనం ఇన్ఫర్మేషన్ పంపడము, ఆయన ఎక్కడ ఉన్న లొకేషన్ చేస్తే అక్కడ పోలీసు మన సహకరించి అక్కడ పట్టుకున్న తర్వాత మళ్ళీ మనకు ఇంటర్పోల్కి ఇన్ఫార్మ్ చేసి ఇంటర్పోల్ నుంచి సిబిఐకి, సిబిఐ నుంచి మనకు మన నోడల్ ఏజెన్సీ ఇక్కడ సిఐడి ఉంటుంది, ఆ సిఐడికి ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాత దెన్ ఆయన తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎక్స్ట్రడిషన్ పాలసీ ఒక పెద్ద ప్రాసెస్. బట్ అంటే కొంచెం సిస్టమేటిక్గా చేయాల్సి వస్తుంది. అది ఫైనల్గా సజ్జనార్ గారు అంటే బెట్టింగ్ యాప్స్ నిర్వహించే మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు, మిగతా వ్యవహారాలు నిర్వహించే వ్యక్తులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎలాంటి సూచన చేయదలుచుకున్నారు ఫైనల్గా మీరు? ఇప్పుడు వాళ్ళకి కఠిన శిక్షణ ఇస్తున్న వార్నింగ్ కావచ్చు, వీళ్ళకి సేఫ్ సైడ్ కావడానికి సూచన కావచ్చు.
సో ముఖ్యంగా ప్రజలను కూడా కోరుతున్నాను, డబ్బులు ఊరికే రావు, మీరందరూ కూడా కష్టపడితేనే డబ్బులు వస్తావు. వేలాది సంవత్సరం నుంచి చాలామంది చేసుకుంటూ వచ్చినారు, ఇట్లా మీరు చేస్తే మనకు చాలా డబ్బులు వస్తుందని చెప్పి. ఇప్పుడు మనకి ఇంకా ఈ టెక్నాలజీ పెరగడంతో ఇంకా మోసం చేయడానికి మంచి ఎక్కువ అవకాశం దొరికింది ఫ్రాడ్స్టర్స్కి. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, డబ్బులు ఊరికే రావు, కష్టపడితేనే డబ్బులు వస్తుంది. మీరెవరు కూడా బెట్టింగ్స్ యాప్స్ కావచ్చు, అదేవిధంగా మీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఫ్రాడ్స్ కావచ్చు, మన ఆన్లైన్ ఫ్రాడ్స్ కావచ్చు, మీరందరూ కూడా దాని నుంచి దూరం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. మీరందరూ కూడా ఎందుకంటే చాలామంది ఇప్పుడే ఆల్రెడీ నష్టపోయినారు, చాలామంది ఫ్యామిలీస్ కూడా చాలా ఛిద్ర అయినారు. మీరు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉంటే మీరు కూడా ఇమీడియట్లీ డిలీట్ చేయండి. మీరెవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో చేస్తున్నారో వాళ్ళు ఏమాత్రం ఇలాంటి అన్ఎథికల్ బిజినెస్ కావచ్చు, ఇల్లీగల్ బిజినెస్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇలాంటి స్కీమ్స్ను ప్రమోట్ చేస్తున్నారు అంటే వాళ్ళందరినీ మీరు అన్ఫాలో కావాలి. మీరు రక్షించుకోవాలి. ఎందుకంటే ఆయన డబ్బులు సంపాదిస్తారు, అని మంచి ఎంజాయ్ చేస్తారు. ఈరోజు ఆ దేశానికి వెళ్తారు, ఈ దేశానికి వెళ్తారు, పెద్ద కార్ కొంటారు, పెద్ద బిల్డింగ్ కడతారు, టూ వీలర్ని కాల్ చేస్తారు, విసిరేస్తారు డబ్బులు. అదంతా ఆయన కోసం. మనకు మాత్రం ఏం రాదు. సో మీరు అందరూ కూడా అర్థం చేసుకొని, సో అందరూ కూడా సే నో టు బెట్టింగ్ యాప్స్. అందరూ కూడా ఈ ఒక ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవడానికి వాళ్ళు ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి అందరూ కూడా కలపాలని చెప్పి నేను కోరుతున్నాను. నిందితులకు ఇచ్చే వార్నింగ్ అంటే మీకు ఎవరు కూడా చాలామంది ఇప్పుడు ఏదో మీరు అంతకుముందు అన్నట్లు చాలామంది డిలీట్ చేయడం జరుగుతుందని చట్టం తను పని చేయాల్సి వస్తుంది. డెఫినెట్లీ పోలీస్ కేసు రిజిస్టర్ అయితే మీరందరూ కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, అరెస్ట్ కావాల్సి వస్తుంది, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీరు సంపాదించి కూడా మీకు అటాచ్మెంట్ కూడా తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. మీరు ఏమేమి సంపాదించాలి ఆస్తులు కూడా అటాచ్మెంట్ ఫోర్ఫిట్ చేయడానికి అవకాశం ఉంది, నష్టపోతారు. సో అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరు మీకు మంచి టాలెంట్ ఉందంటే అది మంచి కోసం వాడండి. ఏదో మీరు టూరిజం కావచ్చు, లేదంటే మీరు ఒక ఫారెస్ట్ గురించి కావచ్చు, కుకింగ్ గురించి కావచ్చు, మీకున్న హాబీస్ గురించి మీరు చెప్పడానికి ఒక మంచి వేదిక సోషల్ మీడియా. బట్ ఎవరో వచ్చి మీకు ప్రలోభ పెట్టి ఇలాంటి చేస్తారంటే అది కాదు. సో మీరు ఎక్కడైనా మళ్ళీ చట్టం తన పని చేయాల్సి వస్తుంది. చట్టం మళ్ళీ ఏ రోజు కూడా వదలదు. మీరు డెఫినెట్లీ చట్టం తన పని చేసి మీకు దెర్ ఇస్ నో వన్ అబౌవ్ ది లా. సో ఎవరు కూడా ఇలాంటి జోలికి పోవద్దని చెప్పి అందరికీ కోరుతున్నాను.